నంద్యాలలో ఘనంగా ఎస్డిపిఐ 18వ ఆవిర్భావ దినోత్సవం. నంద్యాల బైర్మల్ స్ట్రీట్ రోడ్డు వైండింగ్ ఖచ్చితంగా చేస్తాం. మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారు. రోడ్డుకు మోక్షం ఎప్పుడు వస్తుందో. ₹15 కోట్ల ఆటోనగర్ అభివృద్ధిని చేస్తాం. మంత్రి ఎన్ఎండి ఫరూక్. నంద్యాల ఇండోర్ స్టేడియంలో యోగాంధ్ర డ్రోన్ వీడియోలు. हमें काम करेंगे जो पार्टी को आने से पहले हमें जो मकसद के साथ पार्टी में आकर की ऐसी के सोच आज జరిగింది. తదుపరి మాట్లాడవలసిందిగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నంద్యాల असेंबली प्रेसिडेंट गौरव इस फ्लैग होस्टिंग में आए हुए सभी एसडीपीआई लीडर्स को अस्सलाम वालेकुम। आज हमें एसडीपीआई का 18th फॉर्मेशन डे कर लेते हैं। इसके तुम्हारा दिन को मैं मुबारकबाद देती हूँ। इसके साथ साथ अल्हम्दुलिल्लाह हमें अब तक अच्छा काम करें, इंशाल्लाह हमने और अच्छा काम करको हमें एसडीपीआई पार्टी को फर्स्ट पोजीशन तो सेकंड पोजीशन तो लेकर आती है। हमें अच्छा मेहनत करको बोलको मैं उम्मीद रखती हूँ। मेरे को ये चांस देने शुक्रिया। ఇక్కడికి విచ్చేసినటువంటి జిల్లా నాయకులకు అసెంబ్లీ నాయకులకు కార్యకర్తలకు 18వ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు మన జిల్లా నాయకుల ఆదేశాల మేరకు ప్రతి బ్రాంచ్లలో ఎస్ఐఆర్ గురించి హెల్ప్ డెస్క్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇందులో ప్రతి ఒక్కరూ ఈ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా 18 సంవత్సరాలు అడుగు పెడుతుంది. 17 సంవత్సరాలు ఏ విధంగా ఎటువంటి కష్టాలు, ఎటువంటి ఒడిదొడుపులు, ఎటువంటి ప్రెజర్స్ తో భగవంతుందైతే ఈరోజు మనము ఈ స్థాయిలో నిలబడ్డామంటే మన లీడర్ల యొక్క కృషి ఫలితమే అని నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ ప్రోగ్రాంకి విచ్చేసినటువంటి రాష్ట్ర నాయకులైతేమి, జిల్లా నాయకులైతేమి, అసెంబ్లీ నాయకులైతేమి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సభను ఇంతకు ముగిస్తున్నాము. ఈరోజు నంద్యాల జిల్లాలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ ఆఫీస్ ఎదురుగా ఈ ప్రోగ్రాము చేయడం జరుగుతుంది. మనము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ పార్టీ 17 సంవత్సరాలు అయింది. 17 నుంచి మనము 15 సంవత్సరాలకు వచ్చినాము. ఈ రోజు మనము పార్టీ పుట్టినరోజు అని మనము సంతోషంగా చేసుకుంటున్నాము. కానీ ఇంతకుముందు మనకు ఏం జరిగిందంటే, మనకు స్వతంత్రం రాకముందు మనకు రాజ్యాలు ఉన్నాయి. కానీ వాళ్ళ తర్వాత మనకు బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన చేతుల నుంచి మన హక్కు లేదో వాళ్ళు తీసుకునే వాళ్ళు. దాని తర్వాత వాళ్ళ ఇష్టదారంగా చేసినారు. దానిలో మళ్ళా మనము ఇండియన్ వాళ్ళు అందరూ మొత్తం కలిసి మనకు ఏ విధంగా చేయాలి, ఏం పతా మన మీద ఈ విధంగా చేస్తున్నారు వాళ్ళు అరాచకాలని ఉద్దేశంతో అందరూ ఏకమొత్తమై కుల మత భేదాలను అందరూ కొంతమంది మాత్రమే సపరేట్ ఉండే వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు. మిగతా మంది అందరూ కలిసికతో పని చేస్తున్నారు. దాని తర్వాత మనకు వచ్చేసి మనకు వేరే విధంగా మనకు ఇండియా మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మళ్ళా బ్రిటిష్ వాళ్ళ ఏ విధంగా ఐడియాలజీ అదే ఐడియాలజీగా మళ్ళీ పని చేయడం మొదలు పెట్టినారు రాజకీయ నాయకులు వచ్చిన వాళ్ళు. కానీ దాని తర్వాత మళ్ళీ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం ఆలోచన చేయాలని పార్టీ తయారు చేసిన వాళ్ళు లీడర్లు వాళ్ళు ఏదో మనము రాజ్యాలు పోయినా మనకు. దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా అదే విధంగా పరిపాలన చేసినారు. ఏంటి మార్పు అనేది లేదే అనే విధంగా వాళ్ళు ఇప్పుడు మన ధర్మరావు చెప్పినట్టు మన పార్టీ ఇచ్చే పార్టీ టైటిల్ ఏమంటే మనం ఆకలి నుంచి స్వేచ్ఛ, భయం నుంచి స్వేచ్ఛ. కానీ ఫస్ట్ మనం ఆలోచన చేయాలంటే మనం ఇక్కడ వచ్చిన కార్యకర్తలు లీడర్ అందరూ ఎవరైనా ఇప్పుడు ఉండే ప్రజెంట్ ఇప్పుడు నాయకులలో ఎవరైనా ఒక ఉపయోగం ఇంతమంది ఛాలెంజ్ చేస్తాను.
వాళ్ళకు మందు సీసాలు బిర్యానీ పొట్లాలు ఏంది వాళ్ళు రారు. వాళ్ళకు మన క్యాడర్ ఏడైనా టైమింగ్ లేకపోతే ఎప్పుడైనా కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా ఫోన్ చేసినా ఏ ఇష్యూలో ఏ సమస్యలో ఉన్న ప్రజలు ఉన్నా అని ఏదైనా ఏర్లు వచ్చినాయి నీళ్లు వచ్చినాయి వాళ్ళకి ప్యాకెట్లు ఇవ్వాలి భోజనాలు ఇవ్వాలి అని ఎనీ టైం మనం ఫోన్ చేసి అటెండ్ అవుతారు మన క్యాడర్ వాళ్ళు. అటువంటి పార్టీ మనది ఇది. వాళ్ళు మనకు ఏదో బాగా చెప్తున్నారు. వాళ్ళు మన ఓట్ల కోసం పోతే వాళ్ళు ఏదో చెప్తున్నారు కానీ వెళ్ళట్టు వాళ్ళ మాటలు నమ్మకూడదు. వాళ్ళ అవసరాల కోసము వాళ్ళ బెనిఫిట్ల కోసం నాయకులు ఇప్పుడు ఉన్న నాయకులు వాళ్ళ చేస్తున్నారు. కానీ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అటువంటి పార్టీ కాదు ఇది. కింద క్యాడర్ల కానించి మనకు లీడర్ ఆఫ్ పైలట్ నేషనల్ వరకు మనకు ఒకటే సిద్ధాంతం మనది, ఒకటే మాట ఉంటుంది మనది. కేవలం మనం చేసే పని అంటూ ఏదైనా ఉంటే ప్రజల హక్కుల కోసం వాళ్ళ అవసరాల కోసమే చేసేది మనకు. దానికి మనకు ఇక్కడ వచ్చిన స్టేట్ లీడర్లకు, డిస్ట్రిక్ట్ లీడర్లకు, అసెంబ్లీ లీడర్లకు, మన బ్రాంచ్ నుంచి వచ్చిన కార్యకర్త లీడర్లు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు. यहाँ गए हुए सोशल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया के कैडरों को मैं मुबारकबाद देता हूँ। आज 17 साल पूरे करने को 18वें साल हम कदम रखते हैं। ये ऐसा बनी हुई पार्टी नहीं है। इस पार्टी के पीछे बहुत मेहनत, बहुत लगन रखो काम करे तो ये पार्टी वजूद में आई सो। इस वास्ते ये सोशल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया में खाली किसी घर के वास्ते, किसी एक आदमी के वास्ते बने सो पार्टी नहीं है। ये हम सब मिलको करे तो जो पार्टी, जो आदमी मेहनत कर को ये पार्टी में काम करता है वो आदमी को वजूद में आने का मौका मिलता। नहीं सर का क्या कि एक नाम ले को दूसरे पार्टी का सर का एक नाम लगप रख ले को काम करेंगे बोले तो नहीं मिलता। इस वास्ते मैं आए हुए सब कैडरों को एक मुबारकबाद देता हूँ कि इसमें हम सब मिलकर काम करने से ये सोशल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया नंदयाल में बहुत अच्छे पैमाने पर एक ही जगह पर में कम से कम 4 असेंबलियां में 15-16 जगह पर फ्लैग होस्टिंग चलता है। आने वाले दिनों में हर ब्रांच में, हर मोहल्ले में ऐसी खुशी बनाने का दिन करना होगा। हमारे पूरे कैडरों को मुबारकबाद देता हुआ मैं अपनी बात को मुझे बात करने का मौका दिया सो हमारे लीडरों को शुभकामनाएं देते हुआ अस्सलाम वालेकुम। HDPI 18 साल का ये सफर आप लोगों को मालूम है। द वे ऑफ लाइफ, डिसिप्लिन, कमिटमेंट, रिस्पॉन्सिबिलिटी और सॉलिडारिटी, ये HDPI सिर्फ एक पार्टी नहीं है, एक जिंदगी जीने का तरीका भी सिखाती है। 18 साल का ये सफर HDPI का तो आसान सी तो नहीं गुजरा, आप सब लोगों को मालूम है। ये 18 साल में हर एक साल, हर एक महीना, हर एक हफ्ता, हर एक दिन, हर एक घंटा, हर एक मिनट और हर एक सेकंड सोशल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया पूरे हिंदुस्तान के अंदर स्ट्रगल करते हुए आगे बढ़ती है। यहाँ पर बहुत सारे पार्टियां हैं। HDPI कई अलग है और HDPI की जरूरत क्या है, बहुत सारे लोग क्वेश्चन करते रहे। यहाँ सब जने जीती हैं, जीना कैसा भी जी सकते, लेकिन हमें ऐसा जीना है हिंदुस्तान के अंदर इज्जत और वकार के साथ जीना है तो HDPI के साथ जुड़ना है। नहीं हमें कैसा भी जी सकती बोले तो कौन सी भी पार्टी में कौन भी रंदे जाओ काम कर ले सकते। आज हिंदुस्तान के अंदर अपनी पहचान गंवाकर हिंदुस्तान को आजाद दिलाने में बहुत सारा किरदार आज मुसलमानों का हिंदुस्तान में है। तो ऐसे लोग आज हिंदुस्तान के अंदर अपनी पहचान को, अपने किरदार को, अपने सेल्फ रेस्पेक्ट को छोड़कर जीना पड़ता है। तो इसलिए HDPI आज पूरे हिंदुस्तान के मुसलमानों को और दलितों को, पिछड़े तबकात को अपनी पार्टी के वास्ते, अपनी पार्टी के अंदर आप लोग आओ, आकर इज्जत के साथ जियो, दूसरे के झंडे ढोना छोड़ो, अपना खुद का एक झंडा, अपना खुद के मकसद का एक झंडा उठाओ। यहाँ पर इज्जत और वकार की जिंदगी जीने का यहाँ पर मौका मिलता है बोलकर हमारी एक लीडरशिप, HDPI की लीडरशिप पूरे हिंदुस्तान के अंदर फिर को बुलाती है। आप सब लोगों को मालूम। तो मेरे भाई, हम लोगों का भी सोचना है, पार्टी में हम लोग आने से पहले क्या आवाज से यही बोले तो ऐसी जिंदगी, ऐसी एक लीडरों के साथ चमचे बनकर जीने की जिंदगी, ये के पीछे झंडे ढोलों को जीने की जिंदगी, सिर्फ 500-1000 रुपए लेकर 5 साल की अपनी जिंदगी उनके कदमों के नीचे गुलामगिरी की जिंदगी छोड़ को
ये पार्टी के अंदर इज्जत और वकार हमारे को मिलता है, हमारे हुकूक हमारे को मिलती हैं बोलकर सोचकर हर एक कैडर, हर एक लीडर पार्टी के अंदर आगो है नहीं सच है। कल मोहम्मद तुम्बे साहब का, हमारे नेशनल लीडर साहब का एक मैसेज था, आप लोगों को सुने कि नहीं? सुने रहती हैं बहुत सारे लोग आप लोग। एसडीपीआई के कैडर के वास्ते पार्टी के सिद्धांतों पर चलना जरूरी है बोलते हैं, पार्टी की सोच के ऊपर चलना जरूरी है। वही एचडीपीआई पार्टी के वास्ते में सबसे बड़ा खजाना है बोलते हैं। तो इसलिए चीजों को हमें क्या करना है बोले तो कि ना, हमेशा याद रखना है, हमें जो जज्बे के साथ पार्टी में आकर ही हम सब लोग, तो उसी जज्बे के साथ काम करने वाले भी हम लोग बनना है। కూర్చోబడి మాట్లాడడం అది చేయకపోతే చాలా కష్టం ఉంది. అది ఒక చోట 20 అడుగుంది, ఒక చోట పోతే 30 25 అడుగుంది, ఇంకా ముందు పోతే 30 అడుగుంది. అది ఇట్లా టర్నింగ్ తీసుకొని తిప్పాలి డాన్స్ లో అది 40 అడుగు ఉంది. చూసారు కదా మీరు కూడా. అట్లా అది డిఫరెన్స్ ఉంది. దాని ఆ లెవెల్ ఒక లెవెల్ తీసుకోదాం. ఇబ్బందికరంగా అయిపోయింది. లేకపోతే ఏం చేయాలి, ఇంకా గరడాలు ఇస్తారు అటు ఇటు ఒక 1 వే చేసి, అంతే కదా, ఏం చేయలేము. కాబట్టి కమిషనర్ గారు చొరవ చేయాలి, లేకుండా అది చేస్తే బిజినెస్ కూడా ఏమవుతుంది. కాబట్టి కమిషనర్ గారు ఆలోచన చేస్తున్నారు, అది చేస్తే బాగుండదు సార్, బిజినెస్ దెబ్బతింటుంది, వైడనింగ్ చేద్దామంటున్నారు. అది మంచిది అని ఆయన కూడా ఇంట్రెస్ట్ ఉంది. ఈయన మనోడే, ఆయన మనోడే, స్థానికులు. కాబట్టి చేయండి జాగ్రత్తగా. అవసరం ఉన్నప్పుడు మనం ఇచ్చాం కదా, మేము ఇవ్వలేదా? మీరు చూసినారు, మీ కళ్ళ చూసినారు కదా, మీరంతా చూసినాం కదా. ఆ ప్రాపర్టీని పగలగొట్టి మా సినిమాలు షాపింగ్ కావాలి అని ఇచ్చింది. మేము రూపాయికి 5 పైసలు 10 పైసలు తీసుకున్నాను. మేము ప్రజల కోసం చేయలేదు సార్, ఇంకా చంద్రబాబు నాయుడు మాట కాదనం కదా సార్. మీ అభిమతం సార్ అని మొదటి మా ఖలీల్ టైస్ నుంచి మొదలు పెట్టి బిస్మిల్లా అని ఏమయ్యా షాపులు కూడా పెట్టుకుంటున్నా. అది బాయ్, ఇది బాయ్, సలం బాయ్, ఇప్పుడు బిల్డింగ్ పగలగొట్టి ఇంత సార్ పడిపోయినానికి ఏమి సరిగా మున్సిపాలిటీ ఎవరో ఫైల్డ్ కింద కట్టారు, దానికి రూపాయలు 2 పైసలు కూడా సరే, ఏదో జరిపోయేది ఇచ్చినాం. అది మన ప్రజల అభివృద్ధి కోసం వచ్చినాం, రాజకీయాల్లో ప్రజా సంక్షేమం కోసం వచ్చినాం. ఆ కార్యక్రమం చేద్దాం. ఎవరు కూడా 1 సెంటు భూమి వేయలేదు ఎవరి కోసం. ఎవరు ఇచ్చినారా? ఇంతమంది రాజకీయాలు వచ్చిపోయారు. మరి ఎవరు వేయలేదు కదా. మరి రోడ్డు పద్మావతి నగర్ ఓపెన్ చేసి రోడ్డు ఇటుపక్క అటుపక్క 2 పక్కల బ్రాండెడ్ వచ్చేసాయి. ఆడ కూడా మా పేరు పెట్టుకోలే. ఇప్పుడు కమిషనరే అరకల్ ఖాళీ 8 ఎకరాలు ఫ్రీగా ఇచ్చారు కదా సార్, ఎవరు మీ ఫ్యామిలీ పేరు పెట్టుకోకూడదు అని ఇక్కడ ఆలోచన చేద్దామంటాడు. పెట్టాల్సింది శ్రీనివాస నగర్ తెలుసు మీకు, అది మనం ఇచ్చింది. పద్మావతి నగర్ కూర్చోబెట్టి మాట్లాడి వాడు వైస్ చైర్మన్ ఆయన శ్రీరామ్ తెచ్చా ఈయన లెక్క వచ్చి కూర్చుండే పెద్ద లెక్క టిఫిన్ తినిపించి రోడ్డు కండి సార్ అది సారింది అని. అది పద్మావతి నగర్ చేసేది కాదు, లేకపోతే నేను మంత్రి ఉన్నా కాబట్టి పద్మావతి నగర్ అయింది. ఇప్పుడు శ్రీనివాస నగర్ రోడ్ ఎట్లా వస్తుంది? పద్మావతి నగర్ అదే పులిమతి రోడ్డు కూడా 4,50 లక్షలు ఇచ్చినాము. పద్మావతి నగర్ రోడ్డు కూడా సరే, పులిమతి రోడ్డు కూడా 4.5 కోట్లు ఇచ్చా. అది కూడా నంద్యాల ఎస్ఆర్బీసీ కాలనీ టిట్కో ఇళ్ళ నుంచి పోలు అడ్డగడ్డు సిమెంట్ గడ్డు వరకు ఈ ఎస్ఆర్బీసీ దావా కలదు. ఈ దావా గత 30 ఏళ్ళ నుంచి ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ పాలకులు వచ్చినా ఇలాగనే దీన్ని నిర్లక్ష్యం చేసి ఇడిచిపెట్టినారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఈ రస్తాను త్వరితగతిన వేయించగలరని మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఈ రస్తా వేయడము ఎంతో ప్రాముఖ్యత కలిగినది. ఈ రస్తా వల్ల నంద్యాల చుట్టుపక్కన ఉన్న పల్లెల ప్రజలకు రాకపోకలకు ఎంతో వీలుగా ఉంటుంది. కుందు నది పైన బ్రిడ్జి పైన పెద్ద వాహనాలు రాకపోకలకు అనుమతి లేదు కనుక నందమూర్ నగర్, వైఎస్ నగర్, నంద్యాల టిట్కో హౌస్లకు గ్రావలు, కంకర రావాలంటే
ఇదే రస్తలో కావాలా. అలాగే ఈ నంద్యాల చుట్టుపక్కల పల్లెలలో ప్రజలు నంద్యాలకు రాకపోకలకు ఎంతో అనువుగా ఉంటుంది ఈ రస్త వేయడం వల్ల. ఇక్కడి ప్రాంతం రైతులు కనీసము తమ తమ పొలాలకి ట్రాక్టర్లు సేద్యాలు చేసుకోవడానికి కానీ, కూలీలను ఆటోలలో మందులు తీసుకురావడానికి కానీ ఎటువంటి సౌకర్యం లేకుండా గుంతలమయంగా ఉంది. ఎంతోమంది పాలకులు వస్తున్నారు, పోతున్నారు. కానీ ఇప్పుడు మన నంద్యాల జిల్లాకు ఇద్దరు మినిస్టర్లు ఉన్నారు. ఈ టైంలో ఈ తరుణంలో ఈ రస్తాను వేయకపోతే ఇక ఏ జన్మలో కూడా ఈ రస్తాను వేయలేదు. కనీసం ఇప్పుడన్నా తెలుగుదేశం పార్టీ తరపున ప్రజాప్రతినిధులు స్పందించి ఈ రస్తాన్ని వేసి ఇక్కడి రైతులను, ఇక్కడి ప్రజలను వేయడం వల్ల ఇక్కడ రైతులకు, ఇక్కడి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రస్తాను దయచేసి వెంటనే వేయవలెను. పూర్తిగా కింది మిందికి లాగానే గుంతలుగా ఉంది. ట్రాక్టర్లు కావు, మనుషులు పోలేవు, ఆటోలు పోలేవు. ఏ బండ్లు వచ్చినా ఇరుక్కుపోవడమే. మళ్ళా 2000 3000 జేసీబీలకు ఇచ్చి మళ్ళా ముందుకు తోలించుకోవాలా, లాగించుకోవాలా. ఇలాంటి దుశ్చితమైన పరిస్థితి నంద్యాలకు ఆనుకొని ఉన్న ఇంత రస్తాను ఏమయ్యా మేము చేసుకునే కర్మ. దయచేసి దీని మీద వెంటనే స్పందించవలెను అధికారులు మరియు ప్రజాప్రతినిధులు. జై హింద్. ఈ రకంగా చేయాలని మా అభిమతం. ఇది ఇప్పుడు రేపు జరగబోయేది ఇట్లా ఉండాలా అనేది ఆటో నగర్ కూడా మీకు అందరికి తెలుసు. 96లో 1996లో వాళ్ళు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే వాళ్ళు రిప్రజెంట్ ఇచ్చారు. ఎందుకు చెప్పాము, అప్పుడు మున్సిపల్ ఎలక్షన్ వస్తే మీరందరూ వీళ్ళంతా నంద్యాలలో చింత చెట్ల కింద పనిచేసుకుంటారు. నంద్యాల బస్ స్టాండ్ నుంచి మొత్తం నంద్యాల పులసాగరం ఇక్కడ నంద్యాల ఈ ప్రాంతం అంతా చింత చెట్టు ఉండేది. చింత చెట్ల కింద దాని కింద సెట్ వేసి పని చేసుకుంటలేదు వీళ్ళంతా. ఆటో నగర్ వాళ్ళంతా వాళ్ళకు సపరేట్ గా ఆటో నగర్ కాలనీ ఏర్పాటు చేద్దామనే ఆలోచన వస్తే మన ఈ పెద్ద మనుషుల 180 ఈగలు ఉన్నాడు. అప్పుడు ముందు ఏమైందండి సార్, ఇది ఈ ఉల్మాల్పూర్ సంబంధిస్తే రైతు అది ఉల్మాల్పూర్ నుంచి దాన్ని రిలీజ్ చేసి మా రైతులకు ఇచ్చేమని అడిగినారు. ఎవరు? ఉల్మాల్పూర్ పొలం వాళ్ళది, ఆంజనేయ స్వామి గుడిదే. అప్పుడు లేదు, మనం ఎన్నికల్లో పాండ్యరామని మరి ఎన్నికలు గెలిపిస్తే తప్పకుండా మీకు చేస్తామని చెప్పినాం. పాండ్యరామని గెలిపించినారు, వాళ్ళకి చేసేసాం. ముఖ్యమంత్రి గారి చేతుల మీదనే చేసాం. కాని పని అది గవర్నమెంట్ అసైన్డ్ ల్యాండ్, అది అసైన్ ల్యాండ్, ఎక్సెస్ ల్యాండ్. అది ఆ ఎక్సెస్ ల్యాండ్ తో పాటు పక్కన కూడా ఉండే ప్రైవేట్ ల్యాండ్ కూడా ఐటీసీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఇచ్చాను నేను. వాళ్ళకి ఇచ్చా. ఇప్పుడు వాళ్ళు ఉన్నాయి మామూలుగా జరుగుతా ఉన్నాయి. వాళ్ళు 2 గ్రూపులు అయిపోయినారు. 2 గ్రూపులు సొంత ఓనర్లు అయిపోయినారు. ఓనర్లు అయిన తర్వాత కొట్టాడుకుంటారు. కొట్టాడుకోవాల్సిన అవసరం లేదు. మేము ఆటో నగర్ కూడా చాలా డబ్బులు పెడతా ఉన్నాం. మెయిన్ రోడ్ కూడా ఇంత బాగుండి రావాలనేది మా లిఫ్ట్ కావాలండి టౌన్ కానీ అనుకున్నాం. జేఎస్డబ్ల్యూతో మాట్లాడుతున్నాం. జేఎస్డబ్ల్యూతో కానప్పుడు కూడా మేము చేసి ప్రభుత్వం కూడా మేము కూడా ముఖ్యమంత్రి రాసాం ఆల్రెడీ కూడా. ముఖ్యమంత్రి నుంచి కూడా నిధులు వస్తాయి. తర్వాత ఇంటర్నల్ రోడ్లు కూడా ఉండే, 2-3 రోడ్లు ఉండే వాళ్ళకి ఇంటర్నల్ గా పొడవు రోడ్లు. వాళ్ళు ఏ రోడ్డు కావాలి సెలెక్ట్ చేసి చెప్పి ఇస్తే ఆ రోడ్ వేసేస్తాం ఇమీడియట్ గా. 2-3 రోడ్లు ఉన్నాయి మీకు పొడుగా. ఆ రోడ్ సిమెంట్ రోడ్ ఏది కావాలో మీరు ఇవ్వండి. మీరు కొట్టాడుకోకుండా ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు పెట్టింది, చంద్రబాబు నాయుడు గారు పెట్టింది, మళ్ళీ తీసేసిన మధ్యలో మళ్ళీ ఇప్పుడు పెట్టారు. ఎంత తప్పది? ఇచ్చింది దేవుడు అడుగులోడు వెంకటేశ్వర్లు, బాలాజీ, ఖాళీలు ముగ్గురు 24 గంటలు ఉంటుంది. వాళ్ళతో సెకండ్ బ్యాచ్ ఈగలు, ఇంకొకటి ఆయన పైలట్, కొంచెమే ఇదంతా రసూలు. ఈ దాదాపు గారి మనం తీసుకోవాలంటే ఇప్పుడు వద్దనే అది రజాక్ భాయ్ ఉండే, ఆయన ఆటోమొబైల్ స్టాప్ పెట్టా. ఈ రకంగా దాన్ని డెవలప్ చేశాం. దాదాపు 23 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళ సొంత ఓనర్ అయినా అమ్ముకున్నారు, కొడుకు పెట్టుకున్నారు. అది ఓనర్ అయిన తర్వాత మనం అడగాలని ఇవ్వలేదు. దే ఆర్ ది ఓనర్స్. వాళ్ళ సొంత ప్రాపర్టీ అది అమ్ముకునే చేసుకున్నారు. కానీ వాళ్ళు కలెక్టర్ పోయి ఇచ్చినారు. కలెక్టర్ నన్ను అడిగినారు, సార్ నన్ను ఏం చేయాలి, వాళ్ళ ఓనర్స్ అయిపోయినారు, వాళ్ళు అమ్ముకున్నారు, చేసుకున్నారు, వాళ్ళ సొంత ప్రాపర్టీ
మేము ఇంటర్ఫియర్ కావాలి కాబట్టి దాని మీద ఎంక్వైరీ చేసింది ఆమె. ఎంక్వైరీ చేసి తర్వాత ఆడిటర్ కూడా పిలిపించేస్తే ఇక్కడ ఏమి కూడా తప్పు పని జరగలేదని చెప్పి నాకు చెప్పారు కలెక్టర్ గారు. మరి వాళ్ళు ఎవరు వెళ్తారు, వాళ్ళు అమ్ముకుంటారు, వాళ్ళ ఇష్టం అది. దాన్ని ఎవడేం చేస్తాడు? ఇప్పుడు ఎంతో మంది పట్టాలు ఇచ్చాం మనము. నేను ఇప్పుడు పోయి వచ్చాడా, మనం ఇచ్చిన మీరు కూడా వచ్చాను నాతో పాటు. అసలు నేను పట్టాలు ఇచ్చి చూస్తే గుర్తుపడతా, 40 ఏళ్ళ కూడా 50 ఏళ్ళ. అక్కడ నేను పట్టాలు ఇచ్చిన వాళ్ళు లేరు, అక్కడ అమ్ముకున్నారు. వాళ్ళ పరిస్థితి, వాళ్ళ మానసిక పరిస్థితి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి, వాళ్ళ అవసరాలకు అమ్ముకున్నారు. దానికి మనం ఏం చేయలేం. కాబట్టి ఇప్పుడు ఆ ఇంటర్నల్ రోడ్ ఏం కావాలా, మెయిన్ రోడ్ ఈ రకంగా వేయాలనుకున్నాం. ఇంటర్నల్ రోడ్ కూడా ఉన్నాడు, జాకీర్ ఉన్నాడు ఆయన అధ్యక్షుడు. మేము కూర్చొని మాట్లాడి ఇంటర్నల్ రోడ్ మాకి ఏ రోడ్ కావాలో ఆ రోడ్డు మనం మాట్లాడతాం. కమిషనర్ గారు మాట్లాడి 15 ఫైనాన్స్ కొంచెం పెట్టి
నంద్యాలలో ఘనంగా ఎస్డిపిఐ 18వ ఆవిర్భావ దినోత్సవం. నంద్యాల బైర్మల్ స్ట్రీట్ రోడ్డు వైండింగ్ ఖచ్చితంగా చేస్తాం. మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారు. రోడ్డుకు మోక్షం ఎప్పుడు వస్తుందో. ₹15 కోట్ల ఆటోనగర్ అభివృద్ధిని చేస్తాం. మంత్రి ఎన్ఎండి ఫరూక్. నంద్యాల ఇండోర్ స్టేడియంలో యోగాంధ్ర డ్రోన్ వీడియోలు.